ఇది స్టార్టింగ్ నుంచి దేవుడు ఆయన అభిషేకం, నేను చెప్పాను గర్భంలో ఉంటున్నప్పుడే దేవుడు అభిషేకించి తీసుకొని వచ్చారు. ఇర్మియా గారి ప్రవక్త, ఇర్మియా గారి ఆత్మ, అదేవిధంగా ఎస్తేరు ఆత్మ, అంటే ఆ రెండు కూడా కలగలిపి, ఎస్తేరు అధికారం, ఈ రెండు కూడా కలగలిపి దేవుడు ఇచ్చారు. మీకు అర్థమైందా? నేను ఇది గర్వించి చెప్పట్లేదండి. దేవుడు ఆ ఉద్దేశంతో పుట్టించుకున్నారు, దానికి నేనేం చేయలేను. దేవుని చిత్తాన్ని ఫుల్ఫిల్ చేయడమే నా ఆలోచన, నా ఉద్దేశం, అంతకంటే వేరే ఏం లేదు. ఇంకెక్కడ నేను సాటిస్ఫై అవ్వలేను. దేవునితో కొనసాగుతూ దైవ చిత్తాన్ని నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం, జయం. ఈ పరిస్థితుల్లో మరి శత్రువులు ఉండకపోతే ఏమంటారు? ఇప్పుడు బాబు నువ్వు చేస్తుంది తప్పు, అమ్మ నువ్వు చేస్తుంది తప్పు, అది